ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే మార్గదర్శక దీపాలని మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, నందిరైతు సమైక్య గౌరవ సలహాదారులు, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ అన్నారు. నంద్యాలలోని నందిరైతు సమైక్య కార్యాలయంలో నందిరైతు సమైక్య మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న ఉపాధ్యాయులు అవ్వారి శేషఫణి, సుబ్బయ్యలను అభినందన సభలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు మాట్లాడుతూ, బల్పనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల భాష ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అవ్వారి శేషఫణి తన బోధన ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందిస్తూ బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడంలో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారన్నారు. పాఠశాలను సమాజానికి దగ్గర చేస్తూ పాఠశాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని శేషఫణి సేవలను కొనియాడారు. అంతర్జాతీయ వ్యవసాయ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ, గణితంలో కష్టమైన విషయాలను విద్యార్థులకు సులభంగా బోధిస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికి తీయటంలో అవార్డు గ్రహీత గణితోపాధ్యాయులు పివి సుబ్బయ్య కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులకు సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్య అతిథి చిన్నయ్య సూరి, సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ వైష్ణవ వెంకట రమణమూర్తి మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తూ లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన కలిగిస్తూ వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దటంలో శేషఫణి, సుబ్బయ్యల పాత్ర అపూర్వమైనదన్నారు. సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులు ఇరువురు ఎందరికో ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు వీరబ్రహ్మం, షరీఫ్, మండల విద్యాధికారి మనోహర రెడ్డి, వివిధ సామాజిక సాహితీ సంస్థల ప్రతినిధులు డాక్టర్ కిషోర్ కుమార్, అన్నం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, నందిరైతు సమైక్య నాయకులు కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఓబులపతి, ఉపాధ్యాయులు నరేంద్ర, మహబూబ్ బాషా, ప్రసాద్, నీలకంఠమాచారి, బాలసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా గర్వకారణం ఈరోజు సన్మాన గ్రహీతలు ఇద్దరు. నాకు ఎందుకు మాతృభాష కానివ్వండి, నందిరైతు సమాఖ్య తర్వాత కానివ్వండి, నా పర్సనల్గా ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, మీ అందరికీ తెలిసి మా తండ్రి గారు చైర్మన్గా ఉన్నప్పుడు 5 ఎకరాలు విరాళం ఇచ్చి మున్సిపల్ హై స్కూల్ ఏర్పాటు చేస్తే ఎంతోమంది అక్కడ ఇప్పుడు ఉత్తీర్ణులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద, ఒక ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినారు రామ్ సుబ్బు అని, అట్లా చాలా మంది అయినారు. అటువంటి వాళ్ళని వచ్చి బాగా తయారు చేసేది ఎవరు అంటే ఉపాధ్యాయులు. నాకు సంతోషం ఏమంటే వీళ్ళిద్దరూ అహర్నిశలు కష్టపడతారు. సుబ్బయ్య గారు అంటే మ్యాథమెటిక్స్ మున్సిపల్ హై స్కూల్లో ఉండే, ఎక్కడ చూడు సుబ్బయ్య గారు అంటే మ్యాథమెటిక్స్ అంటే సుబ్బయ్య గారు. ఇప్పుడుగా వారికి లేటుగా వచ్చింది గుర్తింపు. అదేవిధంగా శేషపతి గారు వచ్చి మీ అందరికీ తెలుసు, అందరికీ అందుబాటులో ఉంది, తలలో 4 లాగా ఉంది. ఇంగ్లీష్ టీచర్ అయినా కూడా తెలుగులో మంచి పట్టుకొని సంపాదించి, అదే కాకుండా ఏ సమస్య రాని ముందుండి మా రైతు సమస్యలు కానీ, మిగతా సమస్యలు కానీ, టీచర్ల సమస్యలు కానీ ముందుండి నడిపిస్తుంటారు. వారు ఒక వీరారెడ్డిపల్లిలో సైన్స్ ల్యాబొరేటరీ పెడితే శాస్త్రవేత్తలు ఓపెన్ చేయాలి, రాజకీయ నాయకులు కాకనే ఆ రోజు నన్ను పిలిచారు. నాకు చాలా గర్వకారణం. శాస్త్రవేత్తలను గుర్తించి ఆ విధంగా చేయడం శేషఫణి గారికి చెల్లు. నంద్యాల జిల్లా నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి సుబ్బయ్య గారు, శేషఫణి గారు చాలా సమర్థత కలిగినటువంటి ఉపాధ్యాయులు. వారికి ఇవ్వటం సముచితమైనటువంటి నిర్ణయం. వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థుల్ని గణనీయంగా తీర్చిదిద్దారు. ఒక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో విశేష కృషి చేసి విద్యార్థుల యొక్క అభిమానాన్ని పొందినటువంటి వీరిరువురు కూడా కలకాలం సక్రమంగా ఉండి మరిన్ని కార్యక్రమాలతో, ఆరోగ్య భాగ్యాలతో విలసిల్లాలని మనమంతా కూడా కోరుకుందాం. మన నంద్యాల ప్రాంతం నుంచి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత సన్మానించబడిన మన మిత్రులు శేషఫణి గారు, సుబ్బయ్య గారు, ఒకరు ఆంగ్ల భాషలో, ఒకరు గణిత భాషలో ఈ కీర్తిని సంపాదించుకోవడం జరిగింది. ది హైయెస్ట్ రివార్డ్ ఫర్ ఎ టీచర్ ఈజ్ టు సీ హిస్ స్టూడెంట్స్ హు ఆర్ ప్లేస్డ్ హయ్యర్ దాన్ హిమ్సెల్ఫ్ అంటారు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన విద్యార్థి తనకంటే ఉన్నతమైన స్థితిలో వివిధ రంగాలలో సమాజానికి, దేశానికి సేవ చేయగలిగే
వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ప్రతి ఉపాధ్యాయుడు తన మనసులో ఆవిష్కరించాలని అనుకుంటూ ఉంటాడు. అలాంటి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని పొంది అందరి చేత గౌరవింపబడే ఈ వృత్తికి తమ జీవితాలను అంకితం చేసి మరింత పురోభివృద్ధి పొంది జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాలని నేను అభిలషిస్తూ వారిని అభినందిస్తున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటుంటాం. అట్లా ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినటువంటి గొప్పవారిద్దరు ఈరోజు మన ముందున్నారు. వీరు ఈ సెప్టెంబర్ 5న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు. మున్సిపల్ హై స్కూల్ గణిత ఉపాధ్యాయులు సుబ్బయ్య సారు, అట్లే ఆంగ్ల ఉపాధ్యాయులు బల్పనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శేషపని గారు. వీరిద్దరు కూడా ఆత్మీయులు. అనేక దశాబ్దాలుగా వీరు అనేక రంగాలకు సంబంధించినటువంటి విషయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇటు విద్యార్థులను తీర్చిదిద్దుతూ సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వారి వంతు కృషి చేయడం జరిగింది. ఈరోజు డాక్టర్ రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు సాధించిన సందర్భంగా పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు నేను సత్కారం తీసుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. రవీంద్రనాథ్ సార్ గారి తండ్రి గారి స్థాపించినటువంటి మున్సిపల్ హై స్కూల్ నంద్యాలలో దాదాపుగా 20 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. సారు పాఠశాల మీద అత్యంత దగ్గర పెరుస్తూ మమ్మల్ని ప్రోత్సహించేవారు. అటువంటి వారు ఈరోజు నాకు సత్కారం చేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా నందిరాజ్ సమాఖ్య వారికి, మాతృభాష ప్రగతి సమితి వారికి, ఆర్జేవీపీ వారికి, రోటరీ క్లబ్ వాళ్ళకు అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు. మరి నేను ఇంటర్వ్యూకి పోయే ముందు రోజు కూడా సార్ ఇంటికి వెళ్ళి మన పెద్ద ఇంటికి వెళ్ళి నమస్కారం చేసుకుని పోయినాను. వారి ఆశీస్సులు నాకు మెండుగా లభించినాయి. దైవాశీస్సులతో పాటుగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. మరి ఈరోజు అవార్డు నాకు ఒక్కడికి వచ్చింది కాదు, నా తోటి ఉపాధ్యాయులు అయితేనేమి, మా పై అధికారులు అయితేనేమి, గ్రామ పెద్దలైతేనేమి అందరి సహకారంతో వారందరూ నాకు సహాయం చేయబట్టే వారి అడుగుజాడల్లో ముందుకెళ్ళి అధికారుల యొక్క డైరెక్షన్స్ తో ముందుకు వెళ్ళి రకరకాల కార్యక్రమాలు చేసినాము. మరి ఇటువంటి గొప్పల పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులతో ఈరోజు నాకు అవార్డు వచ్చింది. కానీ సొంతంగా ఇది నాకే నేను స్వయంగా సాధించింది కాదు. వీళ్ళందరూ ఆశీస్సులు లేకపోతే, సహకారం లేకపోతే నాకు అవార్డు రాదు. నాకంటే కూడా ముఖ్యంగా సీనియర్ ఉపాధ్యాయుడు సుబ్బయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంటర్వ్యూ సమయంలో కూడా అక్కడ అడిగే ప్రశ్నలు సార్ తెలుసుకొని సందాదాలు ప్రోత్సహించినారు. వారి ప్రత్యేక ధన్యవాదాలు. శేషపణి త్వరలో శేషపణి పురస్కృత్యు లభ్యమౌత పల్గుగనీకు భరతామని స్థాయు వరంగంజాల నగరయు శపాసని మెచ్చన్. సుబ్బయ్య గారి మీద గణిత మేధావి ఇకడు ఖ్యాతి గమ్య ఎంఆర్ గోవిందరాజు కవిత అమిత ప్రియుడు శిశసత్తముడైనట్టి శ్రీకరుణుడు సకుడు సుబ్బయ్యకు శుభాలు సంతరించు. ముందుగా నంద్యాలకు చెందినటువంటి మా మిత్రులు అవ్వారి శేషపని గారు, సీనియర్ గణిత ఉపాధ్యాయులు సుబ్బయ్య గారు, వీరిద్దరికి ఈ అవార్డు రావడం మాకెంతో చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మా మిత్రుడు శేషపని గారు మాకు చిరకాల మిత్రులు. శేషపని గారు 30 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో పనిచేసి ఎంతో మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాదు, ఆ పాఠశాల మౌలిక వసతులు, ఆ పాఠశాలను ఉన్నతీకరణ, అప్గ్రేడ్ చేయడం, ఇలాంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఎప్పటికీ మర్చిపోని విధంగా ఉపాధ్యాయ వర్గానికి మార్గదర్శకులుగా నిలబడడం మా అందరికి గర్వకారణం.